హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేసుకోవడం అన్నది అలవాటు చేసుకుంటే ఈ మార్కెట్లో మనకన్నా బెనిఫిట్ పొందేవాళ్ళు ఇంకెవరో ఉండరు. అది రెగ్యులర్గా అంటే ఒక సిప్ మోడల్లో ప్రతి నెల మీ యొక్క ఇన్కమ్ నుంచి ఎంతో కొంత మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటే మనకి మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అది ఎలాంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి మంచి ప్రాఫిట్స్ ఎంజాయ్ చేసే అవకాశం ఉంటుంది అన్నదంతా కూడా స్టెప్ బై స్టెప్ అని తెలియపరిచే దాంతోనే లాస్ట్ ఇయర్ మనకి ఏదైతే ఒక 5,500 నుంచి 6,000 రూపాయల వరకు ఉన్న స్టాక్ ఏదైతే మనకి మార్కెట్లో 15,000 వరకు 14,900 వరకు కూడా మనకి వెళ్ళిందో అలాంటి స్టాక్ ఇప్పుడు మళ్ళా 9,000 దగ్గర నుంచి 10,000 మధ్యలో మళ్ళీ మనకి కన్సాలిడేషన్ అయ్యి ఇక్కడ మంచి ప్రైస్లో దొరుకుతుంది. ఈ స్టాకే వాల్ట్ యాంప్. ఈ వాల్ట్ యాంప్ యొక్క పనితనం ఏంటి, ఇది ఏమేమి చేస్తూ ఉంటుంది, టెక్నికల్గా దీనికి ఎలా ఉన్నది అన్నది ముందు తెలుసుకుంటే టెక్నికల్గా ఈ స్టాక్ ఎలా ఉంది, దీని యొక్క స్ట్రెంత్ ఏంటని చూసుకున్నట్టయితే అదే లో డెట్ కంపెనీ, తక్కువ అప్పు ఏంటంటే స్ట్రాంగ్ ఏదైతే లాంగ్ టర్మ్ ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి కంపెనీగా మనకి ఇది చెప్పబడుతుంది. ఇక్కడ ఏదైతే హెల్తీ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంది, ఆపరేటింగ్ ప్రాఫిట్ గ్రోయింగ్ కూడా ఒక 30% ఉంది, మంచి అదే లో డెట్లో ఉన్నది, మంచి రిటర్న్ గ్రేట్ రిటర్న్ ఆన్ ఈక్విటీ 16% కూడా ఉంది. తర్వాత ద కంపెనీ హ్యాస్ డిక్లైర్డ్ ద పాజిటివ్ రిజల్ట్స్ ద లాస్ట్ 50 కన్సిక్యూటివ్ క్వార్టర్స్. లాస్ట్ 15 క్వార్టర్స్ నుంచి కూడా ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా మంచి ప్రాఫిట్స్ని షేర్ చేస్తుంది. ఇందులోనూ కూడా దీనికి మంచి ఎక్స్పాన్సివ్ వాల్యుయేషన్ కూడా ఉంది, ప్రైస్ బుక్ వాల్యూస్తో చూసుకున్నట్టయితే. దీంతో పాటుగా మనం టెక్నికల్ పాయింట్స్లో కొన్ని కవర్ చేసినట్టయితే మనకి ఫండమెంటల్గా కూడా ఆ కంపెనీ యొక్క వాల్ ట్యాంప్ యొక్క ఫండమెంటల్స్ ఏంటో కూడా చూద్దాం. మనం ఫండమెంటల్స్లో చూసుకున్నట్టయితే ఇక 10,000 crores కంపెనీది, పెద్ద ఎక్కువ ఉన్న కంపెనీ, క్యాపిటలైజేషన్ ఉన్న కంపెనీ కాదు, కానీ ఇది బరోడాకు సంబంధించినటువంటి ఒక ట్రాన్స్ఫార్మ్ తయారు చేసే ఒక అద్భుతమైన కంపెనీది, మంచి ఎస్టాబ్లిష్మెంట్ తోటి ఉన్నటువంటి కంపెనీ. ఇదైతే ప్రొడక్ట్స్, అదేవిధంగా ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏదైతే 120 ఎంఈఏ, అదేవిధంగా అప్ టు 10 ఎంఈఏ దగ్గర వరకు కూడా 2.5 ఎంఈఏ, 33 కేవీ క్లాస్ అండ్ 12 కేవీ అండ్ 630 యాంప్, ఇవన్నీ మొత్తం అన్ని సెగ్మెంట్స్ ప్రొడక్ట్ రేంజ్ కూడా మనకి ఎక్స్ట్రాడనరీగా ఉంది. ఇక్కడ సర్వీసెస్ అండ్ అదర్ దాంట్లో కూడా మనం చూసుకున్నట్టయితే దాని యొక్క స్పేర్స్ కానీ, సర్వీస్ కానీ, ఫ్యాక్టరీ ఓవరాల్ రిపేర్స్ కానీ, ఇవన్నీ కూడా ఏ విధంగా చూస్తారు, వాల్యూమ్ గ్రోత్ కూడా ఎలా ఉన్నదని ఇక్కడ నేను చూపిస్తాను. జియోగ్రఫికల్గా చూసుకున్నట్టయితే 98% అంతా కూడా ఓన్లీ డొమెస్టిక్గానే వీళ్ళ యొక్క సర్వీస్ ఉంది, 2% ఓన్లీ ఎక్స్పోర్ట్ ఉంది. టెక్నికల్ కొలాబరేషన్ కూడా ఏ కంపెనీస్తో టైఅప్ అవ్వాలి, ఎలా ఉండాలి ఏంటన్నది అంతా కూడా టెక్నికల్గా కూడా జర్మన్ కంపెనీస్తో వాటితో కూడా టైఅప్ అయింది. క్లయింటల్ బేస్ కూడా చూసుకున్నట్టయితే అద్భుతమైన క్లయింటల్ బేస్, టాటా ప్రాజెక్ట్స్ కానీ, థర్మెక్స్ కానీ, సిమెంట్స్ కానీ, ఇవన్నీ కూడా జీఈ కానీ, ఏబీబీ కానీ, హిటాచి కానీ, ఇవన్నీ కూడా టాప్ మోస్ట్ 10 బ్రాండ్స్ కూడా వీళ్ళ దగ్గర వీళ్ళకి సర్వీస్ ఉంది. ఇంకా చాలా కంపెనీస్ సర్వీస్ చేస్తారు. సుమారుగా 1000 కస్టమర్స్ అంటే 1000 కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్ అంటే వాళ్ళకి కంపెనీ, వాళ్ళకి సర్వీస్ చేసే కంపెనీ. అది టెక్స్టైల్, కెమికల్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా కూడా ఆ కంపెనీస్కి వాళ్ళు ఇవన్నీ సప్లై చేస్తున్నారు. ఆర్డర్ బుక్ కూడా బ్రహ్మాండంగా ఉంది. అదేవిధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కూడా ఇదైతే గుజరాత్లోనూ టోటల్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఆఫ్ 1,600 ఎంబీఏ వరకు కూడా వాళ్ళకి అంత కెపాసిటీ ఉంది. దాని కంపెనీ యూటిలైజేషన్ 93% యూటిలైజేషన్ ఉంది, 80% ఇన్ ఫైనాన్షియల్ 22లో. అదేవిధంగా ఏదైతే కంపెనీ అప్రూవ్డ్ ఇన్ ద క్యాపెక్స్ ఆఫ్ 200 crores primarily aimed to the buildings a glass root facility for the manufacturing power transformation in the capacity of 6,000 megawatts. దానికి సంబంధించినటువంటి వడోదరలో కూడా మనకి ఉంది. దీనికి సంబంధించినటువంటి మనకి 10,000 అనేది క్యాపిటల్ తోటి స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా ప్రాఫిట్ మనకి P&L చూసుకున్నట్టయితే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే లాస్ట్ 3 years కూడా 70%, లాస్ట్ 5 years కూడా 50% 60% మధ్యలో మనకి కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ అయితే ఉంది. అదేవిధంగా నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టే క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి ఏదైతే 130 జరిగితే 200 300 340 ఏదైతే క్వార్టర్ అండ్ క్వార్టర్ మనకి అద్భుతమైన రిజల్ట్స్ని మనకి ఇస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఓవరాల్గా నెట్ ప్రాఫిట్ చూసుకున్నప్పుడు కూడా మనకి ఎంకరేజ్మెంట్ అయితే మంచి ఎంకరేజ్మెంట్గా ఉంది నెట్ ప్రాఫిట్ చూసుకున్నట్టయితే. అదేవిధంగా ఉన్న పీర్ కంపెనీస్ చూసుకున్నట్టయితే చిన్న క్యాపిటలైజేషన్ అయినప్పుడు కూడా మంచి వాల్యుయేషన్ తోటి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. లాస్ట్ 1 year, లాస్ట్ 2 years, లాస్ట్ 3 years కూడా 70% నుంచి 50% నుంచి 70% వరకు కూడా మంచి రెప్యుటేషన్తో మంచి ప్రాఫిట్ని ఇస్తున్నటువంటి కంపెనీది. ఇలాంటి స్టాక్స్లో కూడా మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే మనకి ఏదైతే రెగ్యులర్ బెనిఫిట్స్ మనం పొందుతామో దాంతోపాటుగా మంచి రిటర్న్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది వాల్ ట్యాంప్ డ్రైవ్స్ ఇట్స్ ఎ స్ట్రెంథనింగ్ ఫ్రమ్ ఇట్స్ ఎ కస్టమర్స్ అన్నట్టుగా మనకి ఇక్కడ ఈ వెబ్సైట్లో కనబడుతుంది. అబౌట్ అస్లోకి వెళ్ళొచ్చు. అబౌట్ అస్లోకి వెళ్తే మళ్ళీ ప్రొడక్ట్ రేంజ్ కూడా ఈజీగానే ఐడెంటిఫై చేయొచ్చు. వీళ్ళది ఫైనాన్షియల్ పెర్ఫార్మెన్స్ హైలైట్స్ ఎలా ఉన్నాయి,
ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఏ సర్వీస్ ఉన్నాయి అదంతా కూడా ఏదైతే ఆయిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫార్మర్స్ ఏదైతే ఉన్నాయో దాంట్లోనూ డ్రై ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి దాంట్లోనూ కూడా ఎన్ఆర్టీతోనూ కూడా బాగా ఏదైతే మంచి మమేకం అయిపోయి ఉన్నదో దాంట్లో మనకి ఎక్సలెంట్గా ఇబ్బంది లేకుండా నడుస్తుంది. అదేవిధంగా ప్రొడక్ట్ రేంజ్ చూసుకున్నట్టయితే 6 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. 6 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్న ఆయిల్ ఫీల్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్, అదేవిధంగా అదైతే క్రాస్ రిటైన్ ట్రాన్స్ఫర్మేషన్స్, అన్లిమిటెడ్ సబ్స్టేషన్స్, ఇలాంటివన్నీ కూడా డిఫరెంట్ వేస్లో మనకి యూస్ఫుల్ ఐటెంగా మనకి కూడా దీంట్లో విజిబుల్ అయ్యేటట్టుగా కనిపిస్తుంది. దాంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి, సర్వీసెస్కి, అదేవిధంగా ఇన్వెస్టర్స్ ఏ విధంగా ఉన్నారు ఇదంతా కూడా అంతా A to Z అంతా కూడా డీటెయిల్గా మనకి సిస్టంలో మనకైతే చూడటం అయితే జరుగుతుంది. ఈ ఈ విధంగా మార్కెట్లో ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు పారామీటర్స్ అన్ని తెలుసుకుని, ఫండమెంటల్స్ తెలుసుకుని, క్వార్టర్ ఆన్ క్వార్టర్ రిజల్ట్ కూడా ఎలా ఉందో తెలుసుకుని చేస్తే దీనికి మనకి మంచి రిజల్ట్ వచ్చి మంచి అద్భుతమైన ప్రాఫిట్స్ ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇలా తెలుసుకున్న రోజున మనకి ఏదైతే మార్కెట్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచి స్టాక్స్ ఉన్నాయో అలాంటి మంచి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మనం ఇన్వెస్ట్ చేసినా చేయకపోయినా సరే ఒక 6 నెలలు మళ్ళీ మన గ్రాఫ్ ఎలా ఉందో చూస్తాం కాబట్టి తర్వాత మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇప్పటికప్పుడు ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తూ మన దాన్ని ఏ విధంగా పెరుగుతుంది లేకపోతే మళ్ళీ దాంట్లో బయటకి ఎగ్జిట్ అయ్యి నెక్స్ట్ కంపెనీకి ఏది వెళ్ళాలి అన్నది చూసుకోగలిగితేనే మార్కెట్లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ వాల్ ట్యాంప్ అయితే మాత్రం ఎలక్ట్రికల్ పవర్ స్టేషన్ సప్లై చేయడంలో మాత్రం నెంబర్ 1 కంపెనీగా ఉంది. ఇలాంటిది మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే మళ్ళీ ఇది 16,000 15,000 దాటితేనే మనకు 50% రిటర్న్ వస్తుంది. ఖచ్చితంగా 16,000 దాటే ఇంకా అక్కడ నుంచి మంచి బూమింగ్ వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.